హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. సో ఈరోజు బాల్కనీ నుంచి స్టార్ట్ అయింది. మనకి బాల్కనీ ఆబ్వియస్లీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే బాల్కనీతోనే స్టార్ట్ అవుతుంది మనకి డే అనేది. సో ఈరోజు ప్లానింగ్స్ అయితే చాలా ఉన్నాయి. రేపు బయలుదేరిపోతున్నాం కదా. సో ఈరోజు ఫుల్గా తిరుగుదామని, ఈ 2 days లాగే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మిట్టు ఇంకా లేవలేదు. నేను రెడీ అయిపోయాను. ప్రవీణ్ బయటికి వెళ్ళారు. సో మిట్టుని లేపాలి ఇప్పుడు. మిట్టు పాపం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్విమ్మింగ్ పూల్ అంటున్నాడు అనమాట. సో స్విమ్మింగ్ పూల్కి ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల ఒక గంటన్నర అరగంట లేట్ అయినా సరే ఇట్స్ ఓకే. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు స్విమ్మింగ్ పూల్లో మాత్రం. సో ఇలా స్విమ్మింగ్ డ్రెస్ నేను తీసుకొచ్చాను. వంటరిల్లాలో తీసుకున్నది. అలో చేయరు కదా నార్మల్ డ్రెస్సెస్ అని చెప్పి ఇది తీసుకొచ్చాను. ఇది వేసేసుకొని రెడీ అయిపోయాడు. సో చూడండి, నేను రూమ్ నుంచి కిందకి షూట్ చేస్తున్నాను అనమాట. ప్రవీణ్ అండ్ మిట్టు మార్నింగే వెళ్ళారు కదా, అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. సో తొందరగా చేసుకుంటే తొందరగా రెడీ అయ్యి తొందరగా బయటికి వెళ్ళొచ్చు కదా అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. వీళ్ళిద్దరూ ఇక్కడ చాలాసేపు చేసేసారు, అందుకే క్లిప్స్ అన్నీ తీసాను అనమాట. కొంచెం లేట్ అయింది స్టార్ట్ అయ్యేసరికి. అసలు మిట్టు వదలడు అనమాట. స్విమ్మింగ్ పూల్ నుంచి వెళ్ళిపోదామన్నా సరే అసలు ఉంటానని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఈరోజు నాకు అండ్ ప్రవీణ్కి ఇద్దరికి ఆకలేట్లేదు అనమాట పెద్దగా బ్రేక్ఫాస్ట్కి. దగ్గరలో అయితే ఉడిపి ఉంది, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అది దొరుకుతుంది. బట్ ఉడిపికి వెళ్ళలేదు. మిట్టుకి ఆకలేస్తున్నాను కానీ కోకోనట్ వాటర్ దగ్గర ఆగామన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము వ్యాక్స్ మ్యూజియంకి. వ్యాక్స్ మ్యూజియం ఉంది ఇక్కడ దగ్గరలో, ఏది ఉందో దానికి వెళ్తున్నాము. ఎందుకు మళ్ళీ డిస్టెన్స్, ఏదైనా వ్యాక్స్ మ్యూజియం ఒకలాగే ఉంటుందని అనిపించి దగ్గరలో ఉన్నది ప్రిఫర్ చేసాము. టైం అండ్ సేవ్ అవుతుందని. వ్యాక్స్ మ్యూజియం అనేది బెంజ్ సర్కిల్ వ్యాక్స్ మ్యూజియం ఫ్రెండ్స్. ఇది మేము ఉండే రిసార్ట్కి, అంటే లే సీజన్స్ రిసార్ట్కి 10 minutes డిస్టెన్స్లో ఉంది. ఇది టికెట్ వచ్చేసి 200 ఫర్ మ్యూజియం ఎంట్రీ అండ్ ఆల్సో ఒక మూవీ 90 యానిమేషన్ మూవీ ఉంది ఒకటి, దానికి 200 అనమాట. మిట్టుకి ఫ్రీ, మా ఇద్దరికి ఓన్లీ మనిషికి 400 అనమాట టోటల్. సో దగ్గరలో ఉంది. వ్యాక్స్ మ్యూజియంస్ నాకు తెలిసి 2-3 ఉన్నట్టు ఉన్నాయి గోవాలో, బట్ ఇది దగ్గరలో ఉందన్నమాట. సో ఇది మేము ప్రిఫర్ చేసాము, టైం సేవ్ అవుతుంది అని చెప్పి. సో మెయిన్ టైం ఇంపార్టెంట్ కదా. మనం బడ్జెట్లో వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అటు ఇటు అవుతుంది డబ్బులు, బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇలాంటి వెకేషన్స్కి వచ్చినప్పుడు తొందరగా లేవాలి, తొందరగా అన్నీ చూడాలి, అన్నీ చేయాలనుకుంటాం కదా. సో మ్యూజియం అయితే ఎట్లా వచ్చింది. అండ్ ఫస్ట్ నేను అంత క్లియర్గా చూపించట్లేదు ఒక్కొక్క అంటే స్టాట్యూ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మూవీ అనేది స్టార్ట్ అయిపోతుందంట, 90 యానిమేషన్ మూవీ అనేది. ఆ మూవీ ఏంటంటే జస్ట్ మనకి స్పెట్స్ ఇస్తారు అండ్ ఒక దాంట్లో కూర్చోబెడతారు మనల్ని. నేను మీకు చూపిస్తాను చూడండి. మనం ఏంటంటే ఒక రైడ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్ ఎలా ఉంటుంది అట్లా చేసినట్టు యానిమేషన్ మూవీ ఉంటుంది అనమాట. మనం అంటే అందులో కూర్చున్నట్టు నిజంగా రైడ్ చేస్తున్నట్టు మనకి ఫీల్ని ఇస్తుంది. అండ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఏముందిలే అని అనుకున్నాను కానీ చాలా 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 బాగుంది. మీరు ఇన్ కేస్ వెళ్ళినట్టయితే అస్సలు మీరు మిస్ చేసుకోకండి. ఇక్కడ డాషింగ్ కార్స్ కూడా ఉన్నాయి, బట్ మేము దానికి టికెట్ తీసుకోలేదు, దానికి సెపరేట్ టికెట్ ఉంటుంది. సో చూసారా ఎట్లా ఉంటుంది, ఇందులో కూర్చోబెడతారు. అది వచ్చేసి మూవ్ అవుతుంది. మనం రైడ్ చేసినప్పుడు ఎట్లా అయితే మూవ్ అవుతామో అట్లా సేమ్ అలాగే మూవ్ అవుతుంది. స్క్రీన్ మీద మనం కూర్చున్నట్టు రియల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము 90 యానిమేషన్ మూవీ వీడియో నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు. ఇప్పుడు మేము బయటకు వచ్చి ఒక్కొక్క స్టాట్యూ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. కొన్ని స్టాట్యూస్ నాకు తెలియవు పేర్లు, అంటే జనరల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ, నాకు జీకే తక్కువ. సో అక్కడ క్లియర్గా వాళ్ళు పెట్టారు, అంటే పిక్ వెనకాతల నేమ్ ప్లేట్ లాంటిది పెట్టారు. సో జాక్ అనుకుంటా, తను టైటానిక్ హీరో. టైటానిక్ మూవీ ఎవరు చూసింటారు? నేనైతే ఒక 1000 సార్లు చూసుంటాను ఇప్పటికీ.
సో ఇట్లా కొన్ని స్టాచ్యూస్ అనేవి ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చూసారా ఇట్లా నేమ్ ప్లేట్స్ అనేవి పైన పెట్టారు. వాళ్ళు బర్త్ ఇప్పుడు పుట్టారు సో అండ్ సో అని చెప్పి. మిట్టు ఏంటంటే వాళ్ళు ఎలా నించున్నారో అట్లా నించొని ఫోటోకి పోజులు ఇస్తున్నాడు అనమాట. బట్ ముట్టుకోవద్దు అని చెప్తున్నా సరే పాపం వాళ్ళు అని చెప్తున్నారు ముట్టుకోవద్దు అని చెప్పి ఆ స్టాచ్యూస్ని. బట్ అసలు వాడు వినట్లేదన్నమాట. ప్రవీణ్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఎందుకో తను అంత ఎక్కువ ఫొటోస్ అవి తీసుకునే మనిషి కాదు. బట్ ఇక్కడ ప్రతి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 క్లిక్స్ తీసుకున్నారు. అంటే ఎందుకో తనకి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు అనమాట. ఈ మ్యూజియం అయితే చాలా చాలా బాగా అనిపించింది. మిస్ అవ్వకండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను. మీకు ఇది నేను క్లిప్స్ ఎక్కువ తీస్తున్నాను అనుకుంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. బట్ నేను అన్ని క్లిప్స్ తీసాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అన్నీ మీకు చూపించాలనే ఎక్సైట్మెంట్తో అన్ని క్లిప్స్ నేను యాడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు 2 పార్ట్స్ కింద చేస్తున్నాను నేను, ఎందుకంటే చాలా చాలా లెంతీ అయిపోయింది. నేను ఇప్పటికి 5th టైం ఎడిట్ చేస్తున్నాను. ఇంచుమించు ఒక 80-85 క్లిప్స్ వరకు తీసాను అనమాట ఒక రోజులో. తీయటం, వీడియో తీయటం, ఫోన్ తీయటం, వీడియో తీయటం, ఛార్జింగ్ కూడా ఒక 2-3 సార్లు పెట్టుంటాను ఈరోజు మొత్తం. సో అంతా ఒకసారి చేస్తుంటే ఎర్రర్ చూపించేస్తుంది నాకు ఎడిటింగ్ యాప్లో. సో అందువల్ల నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. సో దట్ మీరు అర్థం చేసుకోగలరు. అంత ఎక్కువ ఎంజాయ్ చేసాము ఈరోజు. అన్ని ఎక్కువ ప్లేసెస్కి తిరిగాము. సో ఓవరాల్ వ్యాక్స్ మ్యూజియం వచ్చేసి ఇట్లా వచ్చింది. అండ్ చర్చెస్కి వాటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. చాలామంది సజెస్ట్ చేశారు చర్చెస్కి వాటికి వెళ్ళమని, బట్ మాకు కుదరలేదు అస్సలు. మేము మ్యాక్సిమం బీచ్ వాటికి, రివర్ అంటే రైడ్స్కి, వాటర్ రైడ్స్కి, వాటర్ స్పోర్ట్స్కి ఇవే ప్రిఫర్ చేసాము ఎక్కువ. అండ్ ఇది బాగా సర్ప్రైజ్ అనమాట ఈరోజు మాకు. అదేంటంటే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, ఈ సీజన్లో వాటర్ స్పోర్ట్స్ ఉండవు అని అనుకొని చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యి వచ్చాం. అంటే మేము స్టార్ట్ అవ్వక ముందే తెలుసు వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉండవు ఈ సీజన్లో అని చెప్పి. చాలా హ్యాపీ అయిపోయాము. సడన్ ప్లాన్ అనమాట ఈరోజు. అసలు ఈ ప్లాన్ అనేది లేదు, బట్ డే అంతా ఈ ప్లాన్తోనే నడిచింది. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము మేము. చాలా హ్యాపీ అనిపించింది. సో మనిషికి 2000 ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ ఐలాండ్లోకి తీసుకెళ్తారు. నార్మల్గా అయితే సముద్రం దగ్గర చేస్తారు కదా వాటర్ రైడ్స్, ఇది ఏంటంటే రివర్లో చేస్తారు. ప్రైవేట్ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళి మనల్ని బోట్లో అక్కడ వాటర్ రైడ్స్ అవి చేసి మనకి లంచ్, స్నాక్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. సో చూసారా అట్మాస్ఫియర్ ఎంత బాగుందో, ఎంత కూల్గా ఉందో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సడన్గా వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, వాటర్ రైడ్స్ ఉన్నాయి. గోవా వచ్చి కంపల్సరీగా చేయాల్సిన పనుల్లో ఇదొకటి కదా. సో వెయిట్ చేస్తున్నాం మేము. టికెట్స్, బ్యాడ్జెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే చేతికి మనకి ఒక బ్యాండ్ టైప్లో వేస్తున్నారనమాట, అంటే ఎంట్రన్స్ టికెట్ టైప్లో. రిసార్ట్ దగ్గర నుంచి మమ్మల్ని పిక్ చేసుకున్నారు ఒక వెహికల్లో, ట్రావెల్ వెహికల్లో ఇక్కడికి తీసుకొచ్చారు. సో బోట్ ఎక్కేసాము మనం. బోట్లో ఇప్పుడు ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ రైడ్స్ చేస్తాము. అక్కడ రైడ్స్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. ఎవరైతే వర్షాకాలంలో వచ్చాము, మిస్ అయ్యాము వాటర్ స్పోర్ట్స్ అని అనుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, నేను గట్టిగా అరిచి మరీ చెప్తున్నాను. వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉంటాయి, మీరు కరెక్ట్గా కనుక్కుంటే సరిపోతుంది. కొంచెం పేషెన్స్తో వెతకండి. ఖచ్చితంగా వాటర్ స్పోర్ట్స్ అనేవి అన్ని సీజన్స్లో ఉంటాయి. ఇక్కడ మేము బోట్లో ఉన్నప్పుడు చాలా పెద్ద వర్షం పడిపోయింది, బట్ వాటర్ స్పోర్ట్స్ అనేవి మాత్రం జరగకుండా అయితే లేవు. వర్షం పడేంత వరకు ఆపుతున్నారు. వర్షం ఇలా తగ్గగానే ఒక 2 minutesలో పడుతుంది అంతే, తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. సో బ్యాండేజెస్ ఎట్లా వచ్చింది చూడండి. దానికి టిక్ మార్క్స్ అవి పెడుతున్నారనమాట ఒక్కొక్క రైడ్ అయిన తర్వాత. సో మీరు మిస్ అవ్వకండి గోవా వచ్చినప్పుడు ఏ సీజన్లోనైనా. సో చూసారా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ నా ఫేస్లో డల్నెస్ ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది నాది, చాలాసార్లు అయిపోతుంది. ఈ జిప్పర్ లాక్ బ్యాగ్ అనేది తీసుకున్నాము మేము మనీ అది పెట్టుకోవటానికి అని చెప్పి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, బోట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం 3 hours పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాటర్ స్పోర్ట్స్ జరిగి మళ్ళీ మనం రిటర్న్ అయ్యేసరికి 3 hours టైం వాళ్ళు పెట్టుకున్నారనమాట.
నిన్న కూడా వాటర్లో ఎంజాయ్ చేసాము బోట్లో. ఈరోజు కూడా సూపర్గా ఉంది ఈరోజంతా. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మనిషికి 2000 పే చేయాలి. మిట్టుకి ఓన్లీ 300 పే చేశారు. మిట్టుకు నార్మల్ ఫస్ట్ ఫ్రీ అని చెప్పారు, తర్వాత రైడ్స్ చేస్తాడు అని చెప్పేసి అనగానే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఛార్జ్ చేశారు 300 అనమాట వాడికి. సో ఇక్కడ ఫుల్ మ్యూజిక్ పెట్టారు, డీజే టైప్లో అందరూ చాలామంది డాన్సెస్ అవి చేశారు. చాలా బాగా అనిపించింది మాకైతే. మిట్టు కూడా ఫుల్ డాన్స్ చేశాడు బోట్లో. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీలైతే మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది నిన్నట్లాగా ఒక క్రూజ్ టైప్ కాదు కదా, ఇది ప్రైవేట్ అనుకుంటున్నాను, ప్రైవేట్ ఐలాండ్ టైప్లో కదా. నేను కనుక్కొని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, సో దట్ ఫోన్ నెంబర్స్ కానీ సో మీరు సేవ్ చేసుకొని ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ బోట్లో వెళ్ళేది, ఈ క్లైమేట్ అది ఎక్స్పీరియన్స్ మనం అక్కడ కూర్చుంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా వీడియోలో ఒక 10% మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు, బట్ అక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. బట్ వాటర్ మాత్రం చాలా చెత్త అది మొత్తం వాటర్లో పోస్తున్నారు ఫ్రెండ్స్, అదే కొంచెం బ్యాడ్ అనిపించింది. మిట్టు చూపిస్తుంటే మిట్టు కూడా చెప్తున్నాను, అందుకే వాటర్ గ్లాసెస్ కానీ తాగిన గ్లాసెస్ అలా పడేయకూడదని చెప్తున్నాను. మీరు కూడా వీలైతే మీ పిల్లలకి అదే నేర్పించండి, వాటర్లో చెత్త వేయకూడదని. సో బోట్ ఆల్మోస్ట్ ఐలాండ్ వరకు వచ్చేసింది. సో మేము కిందకు వచ్చేసాము, ఈ లోపే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్లేస్ అనేది వచ్చేసింది, మనం ఏదైతే వాటర్ రైడ్స్ చేయబోతున్నామో ఆ ప్లేస్ వచ్చేసింది. చూడండి, ఛాంపియన్ యాత్ అనుకుంటా అది క్లబ్ అని ఉంది. సో ఇది నేను నించోడానికి చాలా భయపడ్డాను, ఎందుకంటే అది మూవ్ అవుతుంది అనమాట, రివర్ మీద పెట్టింది, ఇది బ్లూ కలర్ది. సో కొంచెం భయపడ్డాను నేను. సో ఇప్పుడు మేము కాసేపు వెయిట్ చేయాలి, వాటర్ రైడ్స్ స్టార్ట్ చేయకముందు కాసేపు వెయిట్ చేయాలి. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు రైడ్స్ అనేవి. జాకెట్స్ అవి వేసుకోవటానికి కానీ స్నాక్స్ తీసుకోవటానికి కానీ, ఇప్పుడు స్నాక్స్ ఇస్తున్నారు, అంటే సమ్ లేస్ ప్యాకెట్స్ అండ్ డ్రింక్స్ అట్లా ఇస్తున్నారు అనమాట. బీర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మనకి టోకెన్స్ అనేవి ఇస్తారు వాళ్ళు, అంటే స్లిప్స్ అనేవి ఇస్తారు. సో దాన్ని బట్టి మనకి స్నాక్స్ అనేది, ఫుడ్ అనేది, డ్రింక్స్ అనేవి ఇస్తారనమాట, దాని బేస్ మీద ఇస్తారు. లేదంటే మనిషికి ఇంత అంత లెక్క ఉంటుంది కదా వాళ్ళకి. ఇటువైపు కొన్ని రైడ్స్ చేస్తున్నారు, అటువైపు కొన్ని రైడ్స్ అనమాట. ఇటు వచ్చేసి స్పీడ్ బోట్ అండ్ ఆల్సో మనం చేత్తో ఇట్లా వాళ్ళు చేస్తున్నారు చూడండి, చేత్తో ఇట్లా వాటర్ తోస్తూ చేస్తాం కదా, అది చేస్తున్నారు అనమాట. సో ప్రవీణ్ వచ్చేసి జాకెట్స్ తెచ్చేస్తారు ముగ్గురికి, ఇప్పుడు వేసేసుకొని వెళ్ళిపోవడమే రైడ్స్కి. చూడు ఒకసారి చూడు, ఇది దీంట్లో మనం ఏమైనా వాడతామా? సరే వాళ్ళు చెప్తాను. చెప్పండి, ఇది బనానా రవి, నేనైతే దీనికి రాను. ఇది వచ్చేసి జెట్స్కి అంటాం అనమాట. అంటే జస్ట్ మనం కూర్చుని వెనకతలు తను డ్రైవ్ చేస్తారు, మనం డ్రైవ్ చేయడానికి ఉండదు. తను ఇలా ఒక రౌండ్ వెళ్ళి తీసుకొస్తారనమాట. ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఫస్ట్ చాలా భయపడ్డాను బట్ వెళ్ళడం కోసం. నాకు మెయిన్ వాటర్ అంటే చాలా భయం ఫ్రెండ్స్, ఎందుకంటే
అదొక భయం ఉంటుంది. నైట్ అయితే ఇంకా భయం. ఆ వాటర్ అంటే నేను ఇమాజిన్ చేసేసుకుంటాను అనమాట, వాటర్ మధ్యలో నేను ఉన్నట్టు మునిగిపోతున్నట్టు. సో అందువల్ల నేను కొంచెం భయపడతాను వాటర్ స్పోర్ట్స్ అంటే. బట్ ఈ రోజు మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. మిట్టు చెయ్యి అస్సలు వదలకుండా చాలా గట్టిగా పట్టుకున్నాను. ఎందుకంటే రివర్ చాలా చాలా లోతుంది, అంటే నాకు సముద్రంలాగే అనిపించింది రివర్. సో మిట్టు అండ్ ప్రవీణ్ కూడా రైడ్స్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు. చూడండి ఫేస్లో స్మైల్స్ బట్టి అర్థమైపోవాలి మీకు ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది. సరే సరే హాయ్ చెప్పు, సరే హాయ్ ప్యాకెట్ అంటారా? ప్యాకెట్ உண்மையிலே இது போலேடாமா போனேண்ணா. டேய் என்னடா நீ என்ன பண்ண போற? உட்கார்ந்திருக்க போற. சரி அங்க போய் லைன்ல நின்னு போ. லைன்ல நிக்க வேணாம், பேக் கேட்ச் பாத்துக்கிட்டு இரு. சரி கேமரா வாங்கிட்டு வரோம். விழுந்துறாத குட்டி. అటుపక్క రైడ్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. బనానా రైడ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. సో బనానా రైడ్ ఒక్కటే మిగిలింది అటు సైడ్. ఇటు సైడు స్పీడ్ బోట్ అవి చెప్పాను కదా, సో అవి చేద్దామని వచ్చాము. ఎక్కడికైనా లైన్ అనేది ఉంటుంది. మిట్టుకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, బట్ ఈసారి ఏంటంటే కొంచెం పెద్ద ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి మలయాళీస్ అనుకుంటున్నాను వాళ్ళ లాంగ్వేజ్ బట్టి. సో వాళ్ళు వ్యాన్ మమ్మల్ని రిసార్ట్ దగ్గర పిక్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళు చాలా బాగా చూశారు మిట్టుని, చాలా ఎంజాయ్ చేశారు వాడిని. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు వాళ్ళతో కలిసి. సో ఇప్పుడు మేము ఎక్కాము స్పీడ్ బోట్లోంచి వెళ్తున్నాము. క్లైమేట్ కూడా ఆసమ్గా ఉంది, చినుకులు పడుతున్నాయి, అప్పుడప్పుడు పెద్ద వర్షం పడింది ఒకసారి. సో ఇక్కడ కొంచెం లోపల వరకు తీసుకెళ్లారనమాట. ఫుల్ గ్రీనరీగా ఎక్కడికో గృహలోకి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. ఇందాక జెట్స్కి తర్వాత మేము వెళ్ళిన రైడ్ బంపర్ రైడ్ ఫ్రెండ్స్, దానికి మిట్టు బాగా ఏడ్చాడు. దానికి పిల్లల్ని అలౌ చేయరు, సో వాడిని ముందు బోట్లో కూర్చోబెట్టాం మేము. కూర్చోబెట్టినా సరే వాడు వస్తానని చెప్పి ఏడ్చాడు అనమాట. సో అందుకని కాసేపు వేరే రైడ్కి వెళ్ళిన తర్వాత వాడు సైలెంట్ అయిపోయాడు. బట్ అది ఇంకా వాడిని తీసుకెళ్ళడానికి ఇంకా చాయిస్ లేదు మాకు. ఆ రైడ్లో కొంచెం డేంజరస్గా ఉంది ఆ రైడ్, బంపర్ రైడ్ అనేది సారీ బంపర్ ఆఫర్ కాదు. చాలా బాగుంది ఈ రోజంతా. చూడండి రిటర్న్ చేస్తున్నారు.
చూసారా వర్షం, ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది సడన్గా. అండ్ అంతే 5 నిమిషాలు ఉంటుంది అంతే, వెంటనే ఆగిపోతుంది. అట్లా అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువసేపు అంటే మనకి టైం అది వేస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫుడ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. సో అందరూ లైన్ కడుతున్నారు అనమాట ఫుడ్ కోసం. ఇందాక మిట్టు ఈ రైడ్ కోసం బాగా ఏడ్చాడనమాట. సో ఇప్పుడు అతను అక్కడ అంటే ఎక్కిస్తారు కదా, అక్కడ ఆర్గనైజ్ చేసి అతను వాళ్ళు ఉంటారు కదా, అతను తీసుకెళ్తానమాట. వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి వచ్చి తీసుకెళ్లారు. ప్రవీణ్ ఇద్దరు ఎక్కువసేపు రైడ్ చేయలేకపోయారు, ఎందుకంటే ప్రవీణ్ కూడా ఫస్ట్ టైం కదా చేస్తున్నారు ఈ రైడ్. సో ఇద్దరు కలిపి చేయలేదు. అప్పుడు మిట్టు బాగా ఏడ్చాడు అనమాట. సో మళ్ళీ అతను వచ్చి తీసుకెళ్లారు. సో మిట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దానికి. ఇప్పుడు మేము ఫుడ్ తింటున్నాము. ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. బిర్యానీ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి, నేను చూపిస్తున్నాను కదా. టేస్ట్ అంటే ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఇలాంటి ప్లేసెస్లో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు మనకి పెద్దగా ఆకలేదు, బట్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవాలి. ఫుడ్ అయితే మేము గబగబా తింటున్నాం అనమాట, మళ్ళీ రైడ్స్కి వెళ్ళటం కోసం. బట్ ఒక్కసారి ఒక రైడ్కే వెళ్ళటం కుదురుతుంది అనుకుంటున్నాను. బట్ ప్రవీణ్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళొచ్చు అంటున్నారు, కానీ మేము వెళ్ళింది ఒక్కొక్కసారి వెళ్ళాము. సో నేను మిట్టు తినిపిస్తూ నేను తింటున్నాను అనమాట. ఫుడ్ అనేది ఈరోజు అంతగా ఓకే అనిపించింది, కానీ నార్మల్గా అయితే బాగుంటుందంట. అక్కడ ఆర్గనైజర్ ఉంటారు కదా, అతను చెప్తున్నారు ఈరోజు కొంచెం అంతగా ఇది అవ్వలేదండి, సారీ అని చెప్పి. సో ఈవినింగ్ లేస్ ప్యాకెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అవి ఇస్తున్నారు. ఒక గ్లాస్తో ఇస్తున్నారు అనమాట, ప్లాస్టిక్ గ్లాస్తో. అండ్ బియర్స్ తాగే వాళ్ళకి బియర్స్ ఉన్నాయి, బియర్స్ అనేవి టిన్స్ అనేవి ఇస్తున్నారు. సో మేము సాఫ్ట్ డ్రింక్స్ కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నాం ఇద్దరం. సో సీటింగ్ కూడా చాలా బాగుంది, కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంది. సో ఇప్పుడు సన్సెట్ టైం అయింది చూడండి, ఆసమ్గా ఉంది క్లైమేట్ అయితే. బనానా రైడ్కి వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు అన్ని రైడ్స్ అయిపోయి మ్యాక్సిమమ్. చూడండి బోట్ జెట్స్కి, బంపర్ రైడ్, బనానా రైడ్ అని బోర్డు ఉంది కదా. నేను ఆ రైడ్ పేర్లు మర్చిపోతానేమో అనుకొని ఆ బోర్డ్ ఫోటో తీసుకున్నాను. సో ఛాంపియన్ క్లబ్ అనేది చాలా అవసరం ఉంది. నేను ఇక్కడ సమ్ ఎక్స్ప్లోర్ చేయడానికని చిన్న సెల్ఫీ వీడియో టైప్లో తీసుకున్నాను. ఆ టైంలో ప్రవీణ్ చెప్తున్నారనమాట, ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఇట్లా మేము చాలా సర్చ్ చేసి చాలామంది ఉండవేమో అనుకొని ఫీల్ అయ్యి వెళ్తారు కదా. సో అట్లా కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వు, ఛాంపియన్స్ ఇట్లా క్లబ్ అనేది, యాచ్ క్లబ్ అనేది క్లియర్గా ఇవ్వు, సో దట్ మనలా చాలామంది ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి తను చెప్తున్నారనమాట వెనకాతల నుంచి. ఇక్కడ క్లైమేట్ అది బాగుంది కాబట్టి కొన్ని వీడియోస్, కొన్ని పిక్స్ తీసుకున్నాము, సెల్ఫీ పిక్స్ అలాంటివన్నీ తీసుకున్నాము.
హాయ్ చెప్పు బాయ్. ఇప్పుడు మొత్తం రైడ్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ మళ్ళీ ఎక్కే ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి 15 మినిట్స్ పడుతుంది. ఇదైతే మాకు ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సమ్మర్లో మళ్ళీ వస్తాము. ఎందుకంటే కొన్ని రైడ్స్ అనేవి ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఆ 3-4 కాదు, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఛాంపియన్స్ యాచ్ క్లబ్ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి ఈసారి గోవాకి వెళ్ళినప్పుడు. కొన్ని ప్లాన్స్ అనేవి నిన్న నైట్ మేము రాసుకున్నాము పాకెట్ డైరీలో. బట్ ఇది సడన్ ప్లాన్ కదా, సూపర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు 5:45 అట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి బట్టలు తడిచిపోయి కాబట్టి రూమ్కి వెళ్ళి కొంచెం బట్టలు చేంజ్ చేసుకొని షాపింగ్కి వెళ్ళిపోవాలి. మిగతా ప్లాన్స్ కొంచెం కంటిన్యూ చేద్దామని.
ఇప్పుడు అరౌండ్ 6:15 అట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము షాపింగ్ అది స్టార్ట్ అవుతున్నాము. వెంటనే రెడీ అయ్యి ఏదైనా ఇంకా టైం ఇప్పుడే కదా ఉంది, రేపు మార్నింగ్ 11 o'clock అలా ఫ్లైట్ అనమాట. సో అందువల్ల ఎలా అనిపించింది ఈ పార్ట్ 1 Day 3 బ్లాగ్ అనమాట. ఇది నేను ఈవినింగ్ లోపు ఖచ్చితంగా మిగతా పార్ట్ అనేది నేను అప్డేట్ చేస్తాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించింది అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎప్పట్లాగే బాయ్, టేక్ కేర్.